సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫోటో ట్రేడ్ ఎక్స్పో అనమాట. ఫోటో ట్రేడ్ ఎక్స్పో గురించి మీకు మొత్తం డీటెయిల్గా చెప్తా. సో నేను నిన్న కూడా వచ్చాను ఫోటో ట్రేడ్ ఎక్స్పోకి. అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దరు కానీ. సో కెమెరా స్టాల్స్ అందరూ పెట్టారనమాట. సోనీ వాళ్ళది బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, సోనీ వాళ్ళది. ఇలాగా మళ్ళీ షాప్స్ కూడా పెట్టారు చుట్టూరు. ఇవి ట్రైపాడ్ స్టాండ్స్, మళ్ళీ కెమెరా స్టాల్స్ అన్నీ పెట్టారనమాట. మళ్ళీ ఇంకా ఏంటంటే మనకి ప్రింటర్స్ ఒకటి, అండ్ కెమెరా రెంటల్స్ గురించి, లైట్స్ గురించి ఏమన్నా మీరు కొత్తగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రావాలన్నమాట ఇక్కడికి. అండ్ డేటా రికవరీ గురించి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఎక్స్పోలో తీసుకున్నట్టయితే ఇది వరకు ప్రైస్ మీద ఈ ప్రైస్ చాలా కొంచెం తగ్గుతుంది అనమాట. ఎక్స్పోలో బయట ప్రైస్కి ఇక్కడ ప్రైస్కి కొంచెం ఆఫర్లో ఇస్తారు. సో మీరు ఎప్పుడు తక్కువ రేట్లో తీసుకోవాలంటే ఎక్స్పో ఎప్పుడుందో చూసుకుని దాన్ని బట్టి వచ్చి తీసుకున్నారంటే ప్రైస్ తగ్గుతుంది అనమాట. సో ఎక్స్పోలో ఒక ప్రైస్ ఉంటుంది. మీరు ఎక్స్పో అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత చూసుకున్నారంటే ప్రైస్ వేరేలా ఉంటుంది. అండ్ ఇదిగోండి ఇక్కడ సిగ్మా స్టాల్ ఉంది, అదో సిగ్మా స్టాల్. అండ్ ఎల్ఈడీలు కూడా పెట్టారనమాట. బ్యాగ్ అనిపిస్తుంది సార్ రెడ్గా, ఎల్ఈడి స్టాల్ పెట్టారు. అండ్ లెన్సెస్ కంపెనీ వాళ్ళు అయితే మోడల్స్ని హైర్ చేసి పెట్టారనమాట. సో మోడల్స్ని ఎవరికైనా స్టిల్స్ తీసుకోవాలన్నా ఆ విధంగా వాళ్ళ లెన్స్ ప్రమోట్ అవుతుంది అనమాట. సో చాలా ఇక్కడ డిఫరెంట్ లెన్సెస్వి పెట్టారనమాట. ఈ ఇమేజ్ పెట్టారు, మైకీ వాళ్ళు పెట్టారు, సిగ్మా పెట్టారు, అండ్ సోనీ, కెనాన్, నికాన్ కంపెనీలు అయితే ఆల్రెడీ ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ ఉన్నాయి. అండ్ మనకి కోటిలో కొన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట. శివజ్యోతి ఒకటి, అండ్ నవీన డిజిటల్ ఒకటి. సో ఈ కంపెనీ వాళ్ళు అందరూ పెట్టారనమాట. అండ్ ఇంకోటి ఇగోండి లైట్లు, సింపెక్స్ కంపెనీ వాడు పెట్టాడు వెనకాల మొత్తం. సింపెక్స్ కంపెనీ వాడు మొత్తం. అండ్ ఇదిగోండి ఇక్కడ ఫోటోషూట్లు అవి చేస్తారు కదా, సో దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ పెట్టారనమాట. అండ్ ఇక్కడ సాఫ్ట్వేర్ సెల్ చేస్తున్నారు. ఇదిగోండి ఇవంతా బ్యాచ్ అంతా వెయిట్ చేస్తుంది ఇక్కడ. సో అలా బ్యాచ్లుగా అందరూ వచ్చారనమాట. నా ఫేస్ మీకు సరిగ్గా కనపడకపోవచ్చు, ఎందుకంటే ఒక చోట లైటింగ్ సరిగ్గా లేదనమాట. అండ్ ఇలా సాఫ్ట్వేర్స్ అవి సెల్ చేస్తున్నారు కొంతమంది. ఇదొక షాపు, మళ్ళీ ఇదొక షాపు, ఇది ప్రింటర్లు అనమాట. అండ్ ఇదిగోండి ఇదొకటి సాఫ్ట్వేర్లు అనమాట. ఈ షాపు సాఫ్ట్వేర్లది. నేనైతే ఫోకస్ అది చూసుకోవట్లేదు. సో ఎలా ఉందో అలా రాగా తీస్తున్నాను. ఏమన్నా తేడా వస్తే ఏమనుకోకండి. సో ఇది రా వ్లాగ్, సో ప్యూర్ రాగా ఉంటుంది. ఇక్కడ లైటింగ్ మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, సో లైటింగ్ తగ్గిస్తాను మనం. ఇక్కడ ఇదిగోండి ఇది ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నమాట. ఫోటోటెక్ వాళ్ళు అండ్ ఇంకొకళ్ళు ఏమో ఫోటోటెక్ వాళ్ళని ఎడిట్ పాయింట్ వాళ్ళు పెట్టారనమాట. సో వాళ్ళది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ బ్రైట్నెస్ బాగా పెంచాలి. ఇదిగోండి మన ఇంకొక దాంట్లోకి వచ్చాం. సో జనాలు ఎక్కువగా ఉన్నారు. అక్కడక్కడ వీడియో షేక్ అవ్వచ్చు, మీరు ఏమనుకోవద్దు. ఇదిగోండి ఎలా పట్టుకెళ్తున్నారు చూడండి, ఒక్కొక్కళ్ళు ఎలా పట్టుకెళ్తున్నారు చూసారా. ఏంటి ఫ్రేమ్లు అయ్యి బాగా. ఇంకా నేను ఈరోజు తక్కువగానే, నిన్న అయితే ఒక్కొక్కళ్ళు ఒక ట్రాలీ తెచ్చుకున్నారు, ట్రాలీ నిండా పట్టుకెళ్తున్నారు అనమాట ఫ్రేమ్స్. సో అలాగా చాలా హడావుడి కింద ఉంది. ఈసారి అయితే చాలా మంది జనం వచ్చారు. ఇదిగోండి ఇది కూడా సాఫ్ట్వేర్లు అనమాట, సాఫ్ట్వేర్లు అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ ఇదేమో డేటా రికవరీ, ఇదేమో హర్షిత్ కంప్యూటర్స్, ఇది కూడా సాఫ్ట్వేర్లదే. అండ్ ఇవి ఆడియో సిగ్నల్స్ ఉంటాయి కదా,
సో అవన్నమాట ఆడియో సిగ్నల్స్ పెట్టారు ఇక్కడ. అండ్ ఇది స్టూడియో, బేబీ స్టూడియో అనమాట. సో అలా మన పబ్లిసిటీ అలా చేసుకుంటూ ఉంటారు. మనం వెళ్తూ ఉంటే మనకి అవి ఇస్తూ ఉంటారు. అండ్ ఇదిగోండి, ఇదేమో ప్రింటింగ్ మెషిన్ గురించి మొత్తం, కెనాన్ ప్రింటింగ్ గురించి. అండ్ ఇవి కూడా మోనార్క్ అనేది సాఫ్ట్వేర్లు కూడా. బాగుంది, బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తుంది కదా. ఇక్కడ సౌండ్ బాగా ఎక్కువగా ఉంది, నా వాయిస్ క్లియర్గా వినపడుతుందో లేదు తెలియదు. బట్ స్టిల్ ఐ విల్ కంటిన్యూ ది వ్లాగ్. అండ్ నేను చెప్పాను కదా ఇలా ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంటాయని. సో అన్నీ డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ కాకుండా బట్టలవి కూడా డిజైనర్ స్టూడియోలు పెట్టారనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను, కొంచెం ముందు ఉంది వాళ్ళు పెట్టింది. ఇటు సైడ్ ఏమో సాఫ్ట్వేర్స్ ప్లస్ అవి ఉంటాయి కదా, డేటా మనం స్టోర్ చేసుకుని అవన్నీ అమ్ముతున్నారు అనమాట. ఏంటంటే ఇక్కడ తక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు అనమాట. సో తక్కువ రేటుకి అమ్మడం వల్ల మన చాలా చీప్గా తీసుకోవచ్చు. ఈ 3 days చాలా చీప్గా దొరుకుతాయి ఏ ఐటమ్స్ తీసుకున్నా మీరు. సో ఐటమ్స్ ఖచ్చితంగా, అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడన్నా ఎక్స్పో డేట్స్ 3 monthsకి ఒకసారి లేదా 4 monthsకి ఒకసారి పెడతా ఉంటారు. ఆ 3 monthsకి ఒకసారి మన అమౌంట్ సెట్ చేసుకుని పెట్టుకున్నామంటే ఆ అమౌంట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్పోలో పెట్టుకున్నామంటే తక్కువ రేటు, బయట రేట్స్ కంటే ఎక్స్పోలో రేట్లు చాలా తక్కువ ఉంటాయి. సో ఆ రేట్లు చూసుకుని మనం తీసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇక్కడ ఫుల్ జనం ఉన్నారు, గుంపులుగా మూపారు. ఈ ఏరియాకి వెళ్ళాలా ఉంటుంది, అయినా ఇక్కడ పెద్ద చెప్పేది ఏమీ లేదు. అక్కడ ఏమున్నాయంటే మొత్తం దేవుడికి, మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ గురించి అన్నీ ఉన్నాయన్నమాట. అవి మనకి బయటైనా దొరుకుతాయి, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ బయటైనా దొరుకుతాయి. సో వాటి గురించి నేను పెద్దగా చెప్పాలనుకోవట్లేదు. ఫుడ్ ఐటమ్సే కాదు, ఇంకా ఏంటంటే బాడీ పెయిన్స్ రాకుండా మసాజర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అవి. సో అవి మనకి బయటైనా దొరుకుతాయి. ఇక్కడ దొరికే ఐటమ్స్ గురించి అయితే నేను చెప్తున్నా. వాటర్, మళ్ళీ ఏంటంటే అవేవో స్మెల్ వస్తున్నాయి. కర్పూరం ఒక దాంట్లో వేసి పెడితే స్మెల్ వస్తుంది. ఇవ్వండి, ఇలాంటి ఈ టైప్ ట్రాలీస్ అని ఫ్రేమ్స్ అయ్యి పట్టుకెళ్తున్నారు. ఈ టైప్ ట్రాలీస్ అన్నమాట, ఫ్రేమ్స్ అయ్యి పట్టుకెళ్ళడానికి ఆ ట్రాలీస్ యూజ్ చేస్తున్నారు. సో అలాగా చాలా ట్రాలీస్ ఉన్నాయన్నమాట. నిన్న చాలామంది ట్రాలీస్లో పట్టుకెళ్ళారు ఫ్రేమ్స్ అన్ని. ఈరోజు పెద్దగా ఏమీ అంత లేదు. ఈరోజు లాస్ట్ డే అని చాలామంది రాలేదనుకుంటా, బట్ చూద్దాం. అండ్ ఈరోజు లాస్ట్ మన ఎక్స్పో, మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలీదు. మళ్ళీ నాకు తెలిసి నేను డిసెంబర్లో పెడతారనుకుంటున్నాను. డిసెంబర్లోనే ఉండొచ్చు మళ్ళీ. సో మనకి లైట్ సోర్స్ దగ్గరికి వెళ్తే లైట్ కరెక్ట్గా అనిపిస్తుంది. అక్కడ లైట్ లేదు కదా, ఇది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లైట్ సూర్యుడు కరెక్ట్గా పడుతున్నాడు. సో ఇక్కడ నుంచి చూడండి, వైడ్ యాంగిల్ షాట్లో మీకు చూపిస్తాను మొత్తం. సో అదండి ఫోటో ట్రేడ్ ఎక్స్పో ఇలా ఉంది ఈసారి 2025 ఫోటో ట్రేడ్ ఎక్స్పో. మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పోలో మళ్ళీ వీడియో చేస్తా. సో కళ్ళు తిరుగుతున్నాయా? నేను మోడల్స్ ఫొటోస్ అన్నీ తీసా, నేను అందులో అప్లోడ్ చేస్తా చూడండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో విజయవాన్ ఫోటోగ్రఫీ అవన్నీ వస్తాయి. అండ్ వీడియో కూడా వస్తుంది, చిన్న షార్ట్ వీడియో కూడా వస్తుంది, అది కూడా చూడండి, బీరోల్ టైప్. సో అలా ఈసారి అలా ముగిసింది అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళందరూ మళ్ళీ ఏంటంటే పాత ఫ్రెండ్స్ వీళ్ళందరూ చాలామందిని కలిసాం. మళ్ళీ ఇదివరకు ఇప్పుడు షూట్లు చేసిన వాళ్ళు అందరూ కలిసాం అనమాట. సో అలాగా ఇక్కడికి రావడం వల్ల అదొక అడ్వాంటేజ్. మీరు ఓన్లీ అమౌంట్ ఒకటే తగ్గుతుంది అనుకోకండి, పాత ఫ్రెండ్స్ని కలవచ్చు, మళ్ళీ కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం వల్ల కొత్త వాళ్ళని పరిచయం చేసుకున్నారనుకో, పాత వాళ్ళు కాకుండా కొత్తగా షూట్కి అవకాశాలు దొరుకుతాయి. సో అవకాశాలు కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి చోట్లకి అన్నీ వస్తూ ఉండండి. ఎప్పుడు కొత్త పరిచయాలు పెంచుకుంటూ ఉండండి, ఎప్పుడు తిరుగుతూ ఉండండి. తిరగకపోతే మనకి ఏ పని అవదండి. సో అదనమాట.
సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.